ఏపీ రాజకీయాల్లో సరికొత్త మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. సో, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా ఒక ఎత్తైతే, ఇప్పుడు మరో కొత్త మార్పు రాబోతుంది. సో, ఇన్ని రోజులు గూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అత్యంత విధేయుడిగా, అలాగే జగన్‌కి గూడాను పార్టీకి సంబంధించి అతి ముఖ్యమైన నంబర్ 2 నేతగా ఆహ్, ఆహ్, అందరి దగ్గర గూడా పూర్తిగా పార్టీకి సంబంధించి అన్నింటిలో గూడాను తానే చేసి, తరువాత పార్టీ నుంచి ఇక అక్కడ ఉండే ఆవశ్యకత లేక బయటకొచ్చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనే దాని మీదే ఇప్పుడు పూర్తిగా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే అసలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ నడవడికకి సంబంధించి, పార్టీ ప్రమాణాలకి సంబంధించి గాని, పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైన కీలకమైన అంశాలు గాని, అలాగే వైఎస్ఆర్‌సీపీకి ఉన్న ఒక మీడియాకి సంబంధించి గాని పూర్తిగా 90% హ్యాండిలింగ్ అంతా ఆయనే చేసేవాడట. మరి అటువంటి వ్యక్తిని కూడా ఒకానొక సమయంలోన జగన్ పక్కన పెట్టడము, ఆయన పార్టీ నుంచి బయటకొచ్చేయడము, అలాగే తాను అసలు రాజకీయ సన్యాసం చేసేయాలన్నంత విసుగు పుట్టించే విధంగా రాజకీయాల మీదే వెక్స్ అయిపోయినట్టు చేయగలిగిన సత్తా వైఎస్ఆర్‌సీపీకి ఉన్నది అని ఒకప్పుడు చర్చ జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి కూడా ఎంతో నమ్మిన వ్యక్తిగా పూర్తిగా ఉన్న తండ్రికి గాని, తనయుడికి గాని నమ్మిన వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి బయటికి రావడం అనేది మాత్రం చాలా సంచలనం కలిగించింది. మరి అటువంటి వ్యక్తి బయటకొచ్చేసిన తరువాత, సజ్జల బాగా చేరువైన తరువాత ఎటువంటి రాజకీయ పరిజ్ఞానము లేకపోయినా, మీడియా పరిజ్ఞానము ఒక మీడియా మాధ్యమాల్లో చేసిన వ్యక్తిగా, ఈ రకంగా ఆయన ఇచ్చే సలహాలు పార్టీకి ఏ రకంగా ఉపయోగపడలేదు సరికదా, పార్టీని పూర్తిగా గద్దె దించేయడానికి ఈరోజు ఆ 11 సీట్లకి పరిమితం అవడానికి సజ్జల మెయిన్ అనేది గూడా ప్రజలందరికీ గూడా ఒక చక్కటి అవగాహన అనేది వచ్చేసింది. వాళ్ళే చెబుతూ ఉన్నారు. సజ్జల్ లాంటి వాడిని పక్కన పెట్టుకుంటే చంకలో పిల్లిని పెట్టుకొని ప్రయాణం చేసినట్టే. అందుకే జగన్‌కి ఈరోజు ఈ దుస్థితి పట్టింది అని చెప్పేసి పాపం చాలా మంది ఆడిపోసుకుంటూ ఉన్నారు. మరి అది ఎంత వాస్తవము, ఎంత ఆరోపణ, నిజమా ఏంటనేది పక్కన పెడితే మొత్తానికి ఏదైనా కూడా సజ్జల సలహాల మేరకే వైఎస్ఆర్‌సీపీ పతనం ఈరోజు ఈ స్థాయిలో ఉంది అనేది. మరి ఇంకా ఈ రోజుకి కూడా ఈ విషయం ప్రజలందరూ గ్రహించారు. రాష్ట్రం మొత్తం గ్రహించి వైసీపీని పక్కన పెట్టేసి, వేరే కొత్త ప్రభుత్వం, కొత్త తరం నాయకులు గాని, లేదా ఒక విజన్ ఉన్న నాయకుడు కావాలనుకుని గాని, ఇప్పుడున్న కూటమికి పట్టం కట్టారు అని ప్రజలకి తెలిసిపోయినా కూడా, ఇంకా ఆ మాత్రం అవగాహన ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదా? ఇంకా సజ్జల్ని చంకలోనే పెట్టుకొని ఉన్నారా ఆయన ఇంకాను? ఎందుకు ఆ పిల్లి భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు? ఒక శకునాన్ని పక్కన పెట్టుకొని ఉన్నాడు అని ఎన్నో నిందలను కూడా మోస్తూ ఉన్నారు. మరి ఇంకా నిజంగానే ఆహ్, ఎ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంకా సజ్జల్ని ఇంకా ఉంచుకున్నారు ఆయన పక్కనే. మరి అదే ప్లేస్‌లోకి విజయసాయి రెడ్డి ఇస్తే గతంలో లాగే ఉండేదేమో. విజయసాయి రెడ్డి వస్తే బావుంటది అని జెప్పేసి ఒక డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయట లోపల. ఈ డిస్కషన్స్ నేపథ్యంలోనే మరి విజయసాయి రెడ్డి పార్టీలోకి వెళతారు అని జెప్పేసి వార్తలు చాలా గట్టిగా ప్రచారం అవుతూ ఉన్నాయి. మరో పక్క చూసుకుంటే మనం గత సంవత్సరం నుంచి కూడా వింటూనే ఉన్నాం. విజయసాయి రెడ్డి గారు ఒక ప ప ఛానెల్‌ని పెట్టబోతున్నారు. పత్రికను పెట్టబోతున్నారు. ఫైనల్‌గా ఇంకొక డిజిటల్ మీడియాని పెట్టబోతున్నారు. వందలాది మందికి ఉపాధిని కల్పించేస్తారట. ఇక మీకేమైనా తెలుసా? ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? అని చెప్పేసి మీడియాలో ఉన్న మిత్రులందరినీ కూడా అడుగుతూ ఉన్నారట చాలా మంది ఉద్యోగం కోసమని. మరి ఈ మీడియా ఆఫీస్ అనేది ఆల్రెడీ పెట్టేశారు. లోపలంతా గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతోంది. ఇంకొద్ది రోజుల్లో ఓపెన్ అయిపోతది అని జెప్పేసి వార్తలు గూడా వినిపించినియి. మరి దాన్నలా ఉంచుతూ అట్లా దాన్ని ప్లాన్ జేసుకుంటూనే ఆయన మరి వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోతారు మరలాను. మరలా కీలకమైన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటది అని జెప్పేసి చాలా మంది ఈ మధ్యనంతా ప్రచారం జేశారు. సో, అది కూడా కాదట అనే వార్త ఇప్పుడు మరలా మనకి వినిపిస్తుంది. అంతేగాకుండా ఎప్పటినుంచోనో గతం నుంచి గూడా ఆయనకి బీజేపీతోని అక్కడ కేంద్ర ప్రభుత్వంతోని ఆయనకి ఒక మంచి అనుబంధం అనేదైతే ఉన్నది గతంలోని. ఆయన అలాగే ఢిల్లీ దీనిగా ఆయన అక్కడి నుంచే వైసీపీ పార్టీకి సంబంధించి మంత్రాలన్నీ గూడా జరిగేవి. కేవలం కేంద్రానికి సంబంధించిన అంశాలన్నీ గూడా ఆయన దృష్టి పెట్టి అదే జూసుకునేవాళ్ళు. సో, మరి అటువంటి వ్యక్తి బయటకొచ్చేసిన తరువాత బీజేపీలోకి వెళ్ళిపోతారు అని ప్రచారం గూడా జరిగింది. కానీ బీజేపీ నాయకులు మాత్రం మాకవసరం లేదు. ఇప్పటికే మాకు యాక్సెస్ ఉన్నారు. మా దగ్గరే చాలా టాలెంటెడ్ ఉన్నారు. మాకవసరం లేదు బాబు అని ఆయన్ని గూడా పక్కన బెట్టారు. అందుకే బీజేపీలో చేర్చుకోలేదు అనే వార్తలు గూడా బాగా గుప్పుమన్నాయి. సో, ఒక వైసీపీ లేదు. కూటమి టీడీపీ గాని వేరే పార్టీలేమి లేవు. బీజేపీ గూడా లేదు. సో, మరి ఏం జేస్తారు విజయసాయి రెడ్డి గారని జూస్తే ఆయన మీడియా డిజిటల్ ఛానెల్ బెడతారట అనేది. సో, అది ఒక పక్కన ఉంచితే ఈరోజు కొత్తగా వినిపిస్తున్న వార్త ఏంటి అనంటే విజయసాయి రెడ్డే కొత్త పార్టీ పెట్టబోతున్నాడట
అది కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారికి శుభ్రంగా ప్రార్థించుకొని పార్టీ స్టార్ట్ చేస్తారట. శ్రావణ మాసం అయితే మంచిదట అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి శ్రావణ మాసం అలాగే ఆగస్టు 15న దీనికి సంబంధించి మొత్తం విషయాలన్నింటినీ కూడా చెబుతారు. అలాగే పార్టీ పేరును కూడా ఇంచుమించుగా ఖరారు చేశారు. బీజేవీ అంట దాని పేరు. భారత్ జన వికాస్ అనే పేరుని పెట్టి ఆయన కొత్త పార్టీని అయితే పెట్టబోతూ ఉన్నాడట. బీజేవీ. సో అంటే బీజేపీ అని వీళ్ళు పెట్టారు. సీజేపీ అని వాళ్ళు పెట్టుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అని. సో ఈయనేమో బీజేవీ అనే పార్టీని పెడతాడట. మరి ఈ ఫార్మింగ్ బీజేవీ భారతీయ జన వికాస్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ చూసాము. టీఆర్ఎస్ బదులు తెలంగాణ రాష్ట్ర సమితికి బదులు తెలంగాణ రాష్ట్ర సేవ ఏదో కవిత గారు పెట్టారు. సో అది అసలు ఈ రోజు వరకే నోరు పూర్తిగా పలకడమే రావట్లేదు ఎవరికి కూడా. సో ప్రజల్లో ఒక పార్టీ గుర్తుండాలన్నా ఏదైనా అయినా కూడా ఒక కొంచెం తెలుగుదేశం ఎట్లా గుర్తుంటది, జనసేన ఇలా గుర్తుంటాయి. మరి ఇట్లాంటి ప్రజలు పేరే గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా నాయకుని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇచ్చే వాటికి ఆశపడి ఓటేసే రకంగాను ఉంటుందా ఈ రోజు రాజకీయము? ప్రజల మనసు దోచుకోవడం అంత ఈజీయా? కానే కాదు. ఇది చాలా టఫ్ టాస్క్. ఊరికే ఏదో పార్టీ పెట్టేసి ప్రజల్లో నోట్లు కొల్లగొట్టేద్దాం అని ప్లానింగ్స్ అనేవి చాలా తప్పుడు ఆలోచన. అనవసరంగా వీళ్ళు చేతులు కాల్చుకోవడం తప్ప తర్వాత చేతులు కాలాక దేనికోసం వెతికితే ప్రయోజనం ఉండదని విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి ఏదైనా కూడా ఈరోజు విజయసాయి రెడ్డి అయితే మాత్రం పార్టీ పెట్టబోతున్నారట. దాని పేరు బీజేవీ అని అనుకుంటున్నారట. మరి ఒకవేళ పార్టీ పెడితే ఎవరి ఓట్లు చీలుతాయి అనే డిస్కషన్ కూడా కామన్ గా వస్తది. ఎందుకంటే వైసీపీ పార్టీకి ఒక కీలకమైన వ్యక్తిగా వ్యవహరించిన ఆయన మరి ఆయన ఇచ్చిన పథకాల ప్లానింగ్‌లు గాని, ఇంకొకటి గాని అవే ఆ రోజు ఇంప్లిమెంట్ అయినాయి. అవే అన్నీ గూడా బయటికి కొన్ని ఆయన సలహాలు గూడా తీసుకున్నారు గాబట్టి, మరి అదే తెలివిని ఆయన పార్టీ పెట్టి వినియోగిస్తే ప్రజలు దానికి ఆకర్షితులవుతారా? ఆయన మరి రైతుల మీద ఫోకస్ బెడతారట, మహిళల మీద ఫోకస్ బెడతారట. వచ్చే ప్రతి నాయకుడు జెప్పేది ఇదే. మెయిన్ ఫోకస్ మహిళలు, రైతులు, నిరుద్యోగులు వీళ్ళే ఉంటారు. తీరా వచ్చిన తర్వాత చేసేదేముండదు. ఇప్పటికే మనం జూస్తున్నాం. ఎలాంటి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. మహిళలు ఎంత సెక్యూరిటీ లెస్‌గా బతుకుతూ ఉన్నారు. ఈ రోజుకి ఎంత ప్రభుత్వాలు చిటికేస్తే చాలు కాళ్ళ ముందుకొచ్చి పడిపోయే రోజులున్నా గూడా ఇంకా వీధుల్లోన నిర్మానుష్య ప్రదేశాల్లోని మహిళల మీద అత్యాచారాలు. నిర్మానుష్య అన్నా పర్వాలా. ప్రజల మధ్యనే వెహికల్స్‌లోనే తిరుగుతూ గూడా రాడ్లు పెట్టి అమ్మాయిల్ని ఇది చేస్తున్న పరిస్థితులు గూడా చూస్తున్నాం. సో ఇంత అప్‌డేట్ అయిపోయి మనం ఏఐ జనరేషన్‌లో ఉన్నా గూడా ఇంకా లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారాలు తగ్గలేదు. సో ఇంక మహిళల మీద ఎట్లా ఫోకస్ పెడతారు? సో ఎవరిని నమ్ముతారు? ఏ నాయకుడిని నమ్ముతారు? ఎలా నమ్ముతారు? సో మరి విజయసాయి రెడ్డి కూడా కాన్సెప్ట్ అదే రైతులు, మహిళలు. సో వీటి కాన్సెప్ట్ అంట. మరి ఈయన కాన్సెప్ట్‌లు గాని, ఈయనిచ్చే ఉచితాలకు గాని ప్రజలు ఆకర్షితులవుతారా? ఒకవేళ వస్తే ఎవరి ఓటుని కొల్లగొట్టగలుగుతాడాయన? ఎవరి ఓట్లను చీల్చడానికి ఆయన వస్తూ ఉన్నాడు? ఇది వైసీపీకి ప్రమాదమా? కూటమికి ప్రమాదమా? అసలు ఏ ప్రమాదం లేకుండా ఏదో కాలక్షేపానికి రిటైర్మెంట్ స్టేజ్‌లో ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టు చేసుకుంటూ ఉన్నారా? అని చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాము. మరి మీరేమనుకుంటూ ఉన్నారసలు? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ప్రస్తుతానికి ప్రభుత్వం ఎట్లా నడుస్తోంది? కూటమి పాలన ఎలా ఉంది? వైసీపీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్నాదా? మరి విజయసాయి రెడ్డి అక్కడికెళ్ళకుండా కొత్త పార్టీ పెడితే మరి ఓట్లని చీలుస్తారా? మీకేమనిపిస్తోంది? యువతగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి.